హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ కొత్తిమీర చికెన్ ఫ్రై అండి. ఎప్పుడు మనం చికెన్ ఫ్రైలో ఎన్నో టైప్స్ ఆఫ్ పౌడర్లు వేసి చేస్తాం కదా, కానీ మనం ఈ చికెన్ ఫ్రైలో అయితే గ్రీన్ పేస్ట్ వేసి చేస్తామండి. కొంచెం డిఫరెంట్ టేస్ట్తో చాలా టేస్టీగా ఉండిద్ది. ఎక్కువ ప్రాసెస్ అయితే ఏమీ లేదండి, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, సూపర్ టేస్టీ కొత్తిమీర చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే దీనికోసం ఒక కప్పు దాకా కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత ఒక 7-8 దాకా పచ్చిమిరపకాయలు వేసుకోండి, మన కారానికి తగినట్టు వేసుకోవాలండి. తర్వాత 1 స్పూన్ దాకా జీడిపప్పు అండ్ చిన్న ముక్క అల్లం వేసుకొని ఒక 5 దాకా వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని దీన్ని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫైన్ పేస్ట్ చేసేసుకున్నాక చికెన్ తీసుకోవాలండి. ఒక 1/2 కిలో దాకా చికెన్ తీసుకున్నాను నేను. బాగా వాష్ చేసేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఒక ప్యాన్లో ఆయిలే వేయకుండా చికెన్ వేసేసుకోండి. తర్వాత మన రుచికి సరిపడినంత సాల్ట్, ఒక 1/2 స్పూన్ దాకా పసుపు, ఒక 2 స్పూన్స్ దాకా పెరుగు వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి చికెన్ని. చికెన్లో నుంచి వాటర్ బయటకు వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం చూపిస్తున్న విధంగా ఈ విధంగా చికెన్లోంచి వాటర్ వస్తున్నాయి కదండి, ఈ వాటర్ మొత్తం వచ్చేసి వాటర్ మొత్తం చికెన్ అబ్జర్వ్ చేసేసుకోవాలన్నమాట. అంతవరకు చికెన్ని బాగా ఉడికించుకోవాలండి. చికెన్ అయితే ఒక 80% అన్నా ఉడికిపోయిద్దండి. ఇలా ఉడికిపోయాక తీసి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో ఒక 4-5 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ దాకా జీలకర్ర వేసేసుకొని చిన్న సైజ్ ఆనియన్స్ అయితే 2 వేసుకోవాలి, పెద్ద ఆనియన్ అయితే 1 వేసుకొని ఆనియన్స్ని కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఆనియన్స్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయిపోయాక గ్రీన్ పేస్ట్ వేసేసుకోవాలన్నమాట. తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి గ్రీన్ పేస్ట్, ఎందుకంటే కొత్తిమీర వేగాలి కదా, సో ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఆయిల్ పైకి తేలి ఇది పేస్ట్ కూడా చాలా వరకు ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్న చికెన్ వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా చికెన్ మొత్తం బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 స్పూన్ దాకా గరం మసాలా అండ్ కొద్దిగా జీడిపప్పులు కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 20-15 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే చికెన్ అనేది ఇలాగా కలర్ చేంజ్ అయిద్ది అనమాట. ఇలా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి, ఇలా రోస్ట్ అవ్వాలండి. ఇలా రోస్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకున్నాక ఇందులోనే ఒక 2 దాకా పచ్చిమిరపకాయలు బారుగా వేసుకొని కొద్దిగా కరివేపాకు, ఒక 1/2 స్పూన్ దాకా పెప్పర్ పౌడర్ కూడా వేసేసుకొని ఒక 1 మినిట్ పాటు బాగా టాస్ చేసుకోవాలన్నమాట. అంతేనండి, సూపర్ టేస్టీ కొత్తిమీర చికెన్ ఫ్రై రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.